హలో గైస్, చోలీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 200 గ్రామ్స్ తీసుకున్నాం గైస్ కాబోలి శనగ. మనం కర్రీ రేపు చేసుకుంటాం అనగా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి గైస్. శనగల్ని 4 విజిల్ పెట్టుకోవాలి. 25 గ్రామ్స్ జీడిపప్పు తీసుకోవాలి. కళాయి బాగా హీట్ ఎక్కాక జీడిపప్పును వేసుకొని వేపుకోవాలి. 25 గ్రాములు కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి. అది కూడా లైట్ ఫ్లేమ్ మీద వేపుకోండి గైస్. వేగిన జీడిపప్పు, కొబ్బరి పొడి, అలాగే 4 చిల్లీస్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి గైస్. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి. ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేపుకోవాలి గైస్. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పూన్ జీరా పౌడర్, స్పూన్ ధనియా పౌడర్, స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేపుకోవాలి గైస్. గైస్ మనం ఇందాకలా ముందు ఆడి ఉంచుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ని ఇప్పుడు వేసుకోవాలి మసాలాలోకి. 2 పెద్ద టమాటోలు తీసుకొని ప్యూరీ చేసుకోవాలి గైస్. ఆ ప్యూరీ కూడా దీంట్లో వేసుకోవాలి గైస్. ఇప్పుడు మెత్తగా ఉడికిన శనగల్ని మసాలాలో వేసుకోవాలి. గైస్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. వేడి చోలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.